ఆదిశంకరుల వారు అసువుగా చెప్పిన కనకధార స్తవం మనకు ప్రతిరోజు చదవదగ్గ స్తోత్రరాజ్యం. శంకరుల వారు బాల బ్రహ్మచారిగా 7-8 వయసులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణుని ఇంటి ముందు నిలిచాడు. మాతా భిక్షాం దేహి అని కేకవేయగా ఆ పేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరే వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటికి రాలేక తన ఇంట ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను తన పేదరికానికి చింతిస్తూ ఆ బ్రహ్మచారి జోలెలో వేసింది. తన పూరి పాక తలుపు చాటు నుంచి విసిరివేసింది. శంకరులు ఆమె దారిద్ర్యాన్ని గ్రహించాడు. అంత లేమిలో కూడా తనకు ఉన్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతోషించాడు. కనకధార స్తవం ఆసువుగా అప్పటికప్పుడు చదివాడు. వెంటనే లక్ష్మీదేవి కరుణించి ఆమె ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఇల్లు నిండిపోయింది. త్యాగానికి రుజువు. కరుణించిన శంకరుల వారి మనస్సు ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అదే కనకధార స్తోత్రం. భక్తులు ప్రతిరోజు చదివి సంపదలను పొందుతారు. లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిన ఆ ఇంటిని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. కనకధార స్తోత్రాన్ని పఠించేవారు కొన్ని నియమాలను పాటించాలి. ఉత్తరముఖంగా కూర్చుని శ్రీ మహాలక్ష్మి పటాన్ని కానీ మహాలక్ష్మి యంత్రాన్ని కానీ ఎదురుగా ఉంచుకొని చదవాలి. ఆడవారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య చదవాలి. కనకధార స్తోత్రాన్ని గురువు చేత పౌర్ణమి రోజు ఉపదేశాన్ని పొందాలి. కనకధార స్తోత్ర పారాయణానికి వయసు, లింగ భేదాలు లేవు. ఆడవారు ఉదయం సమయంలో పరగడుపుతోటి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసి పాలు నివేదిస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. పారాయణ చేసేటప్పుడు నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ స్తోత్రాన్ని పఠించి లక్ష్మీదేవిని పూజిస్తే రుణబాధలు ఉండవు. మగవారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం సమయంలో పరగడుపుతోటి శ్రీ కనకధార స్తోత్రాన్ని 108 సార్లు పఠిస్తే అసలు అప్పుల పాలు అవరు.